ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. సర్వాధికారి, నీకు స్తోత్రాలు. ఇక్కడ నిలబడ్డ నేను నీ దాసుడును, నీ పాత్రను మాత్రమే. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చెల్లి, ప్రతి తల్లితో మీరు మాట్లాడండి. నా తోటి దైవజనులు, ఇంకా ఉన్నటువంటి సుదర్శన్ రావు గారు, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, బలపరచమని, నీ చిత్తం ఇక్కడ జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. మనము ఆరాధించేటువంటి ఆయన ఆషామాషి దేవుడైతే కాదండి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు కదా మాట? మనం ఆరాధించేవాడు ఆషామాషి దేవుడైతే కాదు. నిన్ను పట్టించుకుంటాడు. నిన్ను ఏం చేస్తాడమ్మా? పట్టించుకుంటాడు. నిన్ను ఓదారుస్తాడు కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వచ్చారమ్మా? మార్తమ్మ ఏంటి? ఎవరమ్మా? మీ అమ్మగారు వచ్చారు. బైబిల్ చెప్తుంది, ఈరోజు దేవుడు మీకు చెప్పమన్న సందేశం ఏంటంటే, నాకు దేవుడు హెచ్చించే విధానం ఎలా ఉంటుంది? హల్లెలూయా. చెప్పండి గట్టిగా. దేవుడు హెచ్చించే విధానము ఎలా ఉండబోతుంది? మనిషికి హెచ్చింపు చాలా అవసరం. మనిషికి హెచ్చింపు కావాలి. హెచ్చింపు ఎందుకంటే కుటుంబ పరిస్థితులు మారాలి, కుటుంబంలో దేవుని కార్యాలు జరగాలి, ఆత్మకార్యాలు జరగాలి, దేవుని చేత హెచ్చించబడాలి. దేవుని చేత హెచ్చించబడాలని ప్రతి మనిషి ఆశ కలిగి ఉంటాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పమన్నటువంటి ఆ సందేశానికి టైటిల్ ఏంటంటే, దేవుడు హెచ్చించే విధానము ఎలా ఉంటుంది? దాని నిమిత్తం మాట్లాడమన్నారు మీతో. దేవుడు హెచ్చిస్తాడు, కానీ ఆయన హెచ్చించే విధానం ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకోకపోతే మనము దేవుడు హెచ్చించేంత వరకు కూడా పేషెన్స్ కలిగి ఉండం. దేవుడు హెచ్చించేంత వరకు, దేవుడు మనల్ని ఒక స్థానంలో మనం నిలబెట్టేంత వరకు కూడా మనం నిలబడలేము. దేవుడి నుంచి తొలగిపోయి తిరిగి మళ్ళీ లోకంలో కలిసిపోయి తిరిగి ఆఖరికి మన డెస్టినీ ఏమైపోద్ది అంటే నరకానికి వెళ్ళిపోయే పరిస్థితులకు వెళ్ళిపోద్ది. దేవుడిని హెచ్చిస్తాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇరుకులో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి చిక్కుల్లో ఉన్నా దేవుడు నిన్ను విడిపిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. అందులో సందేహమే లేదు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నేను హెచ్చిస్తాను, నిన్ను స్థిరపరుస్తాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను కాపాడుతాను, నిన్ను పోషిస్తాను, నిన్ను నడిపిస్తాను. ఇవన్నీ ఎవరు చెప్పారు? మనుషులు చెప్పిన మాటలు కాదు, సాక్షాత్తు బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలండి. హల్లెలూయా. నేను ఆయన హెచ్చిస్తాడట, నిన్ను హెచ్చిస్తాడు, కానీ నిన్ను హెచ్చించే విధానాన్ని కూడా నువ్వు తెలుసుకోగలగాలి. దేవుడు నన్ను హెచ్చిస్తాడు, మంచిదే, కానీ నన్ను ఏ విధంగా హెచ్చిస్తాడు? ఆ విధానము నీకు అర్థం అవ్వకపోతే దేవుడు హెచ్చించేంత వరకు కూడా నువ్వు నిలబడలేవు. దేవుడు ఇచ్చే స్థానాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 1 పేతురు 5వ అధ్యాయము, 1 Peter chapter 15, chapter 5 verse 6. అక్కడ ఏమనుందో ఒకసారి లేఖన భాగాన్ని చదువుతారు. ఎవరన్నా చదవండి ఒకసారి. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై. ఒక్క నిమిషం. దేవుడు హెచ్చిస్తానంటున్నాడు. నేను హెచ్చించను, నువ్వు అడిగిన ప్రార్థనకి జవాబు ఇవ్వలేను. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇక్కడ ఒక కీ చెప్తున్నా. నువ్వు నీకు నచ్చినట్టు అడిగితే జవాబు ఇవ్వలేదంటే దేవుడు ఎవడు? కొన్నిసార్లు దేవుని చిత్తానుసారంగా నువ్వు అడిగినప్పుడు, నీ చిత్తానుసారంగా నన్ను హెచ్చించమన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా దానికి జవాబిస్తాడు. ఆలస్యమైన తగిన సమయంలో జవాబిస్తాడు. ఈ సంవత్సరంలో జరగాల్సింది నెక్స్ట్ ఇయర్ జరగచ్చు, కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. హల్లెలూయా. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చిస్తాడట. అయితే తగిన సమయంలోనే హెచ్చిస్తాడు అనేటువంటి మాటని మనము చూస్తున్నాం. ఎందుకంటే God that he may excellent you in due time అనేటువంటి మాట ఇంగ్లీష్లో మనం చూస్తున్నాడు. అయితే తగిన సమయము అనేటువంటి మాటని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు హెచ్చించే విధానం ఎలా ఉంటుందంటే, అది ఏ వ్యక్తినైతే దేవుడు హెచ్చించాలనుకుంటున్నాడో, ఏ వ్యక్తి అయితే దేవుడి మీద ఆధారపడి నువ్వు నన్ను హెచ్చించు, నేను ఈ సాక్ష్యం నిలబడతాను, నువ్వు నన్ను విడిపించు, నువ్వు నన్ను ఆశీర్వదించు, లేదంటే నువ్వు నన్ను హెచ్చించాల్సిందే, నువ్వు హెచ్చించేంత వరకు నేను ఎదురు చూస్తాను, నిలబడతాను, నేను నిన్ను విడిచి వెళ్ళను, నీకు విడిచి దూరంగా నేను వెళ్ళిపోను, నేను ఏమాత్రము కూడా లోక సంబంధమైన జీవితాన్ని జీవించను, నువ్వు నన్ను హెచ్చించు ప్రభువా, నేను ఎదురు చూస్తాను. ఎవరైతే ఆ విశ్వాసం కలిగి, ఆ నిరీక్షణ కలిగి దేవుడు హెచ్చించేంత వరకు, దేవుడు సమయం కొరకు ఎదురు చూస్తారో అలాంటి వాళ్ళని దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. కానీ ఆయన హెచ్చించే విధానము నీకు అర్థం అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హల్లెలూయా.
అదే బైబిల్ చెప్తుంది. ఆయన తగిన సమయంలోనే మిమ్మల్ని హెచ్చిస్తాడు. తగిన సమయంలోనే. నాకు ఈ సంవత్సరం జరిగితే బాను, ఈ మంత్ జరిగితే బాను, ఈ సమయానికే జరిగితే బాను, ఈ సమయానికి నువ్వు అంటే ఏంటో చూపించుకో, ఈ సమయానికి నా జీవితంలో కార్యం చేయి, ఈ సమయంలో నువ్వు ఏదో కార్యం చేయాల్సిందని మనం అడిగితే దానికి జవాబు రాదు కొన్నిసార్లు. హల్లెలూయా. దానికి రాదు. ఎందుకంటే ఆయన హెచ్చిస్తాడు, ఖచ్చితంగా నేను హెచ్చిస్తాడు. కానీ తగిన సమయం అంటూ దేవుడు ఒక ఏర్పాటు చేసుకున్నాడు, ఒక టైం టేబుల్ నిర్ణయం తీసుకున్నాడు. ఒక వ్యక్తిని దేవుడు మీ ముందు పెడుతున్నాడు. ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి జీవితాన్ని ఒకసారి మీకు ఒక సవాలుగా చూపిస్తున్నాడు. చూడండి, ఈ వ్యక్తిని నేను హెచ్చించాను, కానీ ఈ వ్యక్తిని నేను ఏ విధంగా నడిపించానో ఆ విధంగా నడవడానికి ఆ వ్యక్తి ఇష్టపడినప్పుడే నేను ఆ వ్యక్తిని హెచ్చించానని దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మగా నీకు నాకు ఒక సవాలుగా ఆ మెసేజ్ని ఇస్తున్నాడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడట, కానీ తగిన సమయంలో హెచ్చిస్తాడు. నెక్స్ట్ వన్, ఆయన హెచ్చించే విధానం నీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన హెచ్చించే విధానం నీకు అర్థం అవ్వకపోతే ఖచ్చితంగా నువ్వు దేవుడు హెచ్చించేటువంటి స్థితిలో నువ్వు ఉండలేవు. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 37వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 37, జెనసిస్ చాప్టర్ 37 మనం అందరం తీద్దాం ఒక్కసారి. ఆదికాండము 37వ అధ్యాయము 5 నుంచి మనం చదువుకుందాం. అక్కడ ఏమని రాయబడిందో చదవండి ఒకసారి. అక్కడ జెనసిస్ చాప్టర్ 37 verse 5 through 6 ఆల్సో. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. నెక్స్ట్ అతను వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. నెక్స్ట్ వన్, అదేమనగా మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పను లేచి నిలుచుండగా పనులు నా పనులు చుట్టుకొని నా పనుకు సాష్టాంగ పడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము ఏలెదవా. ఒక్కసారి ఆగండి. అక్కడ ఎవరంటున్నారు? యాకోబే కదా అంటుంది. యోసేపు దర్శనం ఇవ్వబడ్డాయి. నువ్వు నిశ్చయముగా మమ్మల్ని ఏలతావా అని ఎవరన్నారమ్మా? అవునండి కదా. చదవం ఒకసారి అన్నమాట, మరొకసారి మీ మైండ్ లో ఒకసారి అండర్లైన్ చేసుకోండి. నువ్వు మమ్మల్ని నిత్యముగా ఏలతావా. నెక్స్ట్, మా మీద నీవు అధికారి వగుదువా. చాలు నాన్న, ఏంటండి? నీవు మా మీద అధికారివి కూడా అగుతావా అనేటువంటి మాటను అక్కడ మనము చూస్తున్నాం. అయితే ఒక్కసారి మీరు చూడండి, నీవు మమ్మల్ని ఏలతావా, నీవు మా మీద అధికారి వగుతావా అని వాళ్ళ నాన్న ఒక ఎటకారంగా, అంటే ఆ మాటని తీసి పాడేస్తున్నట్టు, అతనికి కల ఇచ్చింది ఎవరు? దేవుడండి. ఇప్పుడు ఇతను ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. కానీ తన తండ్రే, తన రక్త సంబంధే నువ్వు మాకు అధికారం అవుతావా, నువ్వు మమ్మల్ని ఏళ్తావా అని మాట్లాడుతున్నారు. అయితే చూడండి, దేవుడేమో తనకి వాగ్దానం చేశాడు, దర్శనాలు ఇస్తున్నాడు, కళలు చూపిస్తున్నాడు. కన్న తండ్రి ఏమో నువ్వు మమ్మల్ని ఏళ్తావా, నువ్వు మాకు అధికారం అవుతావా అని చెప్పి అతన్ని తునీకరిస్తున్నాడు, అవాయిడ్ చేస్తున్నాడు. తన జీవితాన్ని అలా ఉండబోతుందని దేవుడు బయలుపరిచినప్పటికీ, యోసేపు అది కన్ఫర్మ్ చేసినప్పటికీ, తన కుటుంబీకులకి చెప్తున్నప్పటికీ, తన నాన్నే నువ్వు మమ్మల్ని ఏళ్తావా, నువ్వు మాకు అధికారం అవుతావని తన రక్త సంబంధులే తను ఏం చేస్తారంటే తునీకరిస్తున్నాడు. చూడండి, దేవుడు హెచ్చించే విధానము ఎవరికి అర్థం అవ్వాలి తెలుసా? నీకు అర్థం అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హల్లెలూయా. నీ చుట్టూ ఉన్నటువంటి క్రూ మెంబర్స్ కి, నీ చుట్టూ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కి అర్థం అవ్వడానికి టైం పడుతుంది. నువ్వు అర్థం చేసుకుంటే దేవుడు నిన్ను హెచ్చించిన తర్వాత దేవుడు నీకు తోడే ఉన్నాడని ఆయన ఇతరులకు తెలియజేసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతో కదా మాట్లాడింది దేవుడు, అందరితో మాట్లాడా? నీ గురించి, నీ జీవితం ఎలా ఉండబోతుందో చెప్పింది దేవుడు నీతోనే. యోసేపుతో చెప్పింది దేవుడే చెప్పాడు, యాకోబుకి చెప్పలా. యాకోబు, నీ కొడుకుని యోసేపుని ఇలా బ్లెస్ చేద్దాం అనుకుంటున్నానయ్యా అని ఎప్పుడైనా సరే యాకోబుతో డిస్కషన్ చేశాడు దేవుడు. కానీ ఎవరితో డిస్కషన్ చేశాడు దేవుడు? కళ్ళ ద్వారా. ఎవరికి డిస్కషన్ చేశాడు? యోసేపుకి డిస్కషన్ చేశాడు. ఈ యోసేపు ఇప్పుడు దాన్ని బిలీవ్ చేయాలి, దాన్ని నమ్మాలి. నమ్మాడు కనుక బయటికి కన్ఫర్మ్ చేస్తూ, ఇదిగో నా పరిస్థితి ఎలా ఉండబోతుందని చెప్పినప్పుడు వాళ్ళ నాన్న, నువ్వు మాకు అధికారం వగుతావా, నువ్వు మమ్మల్ని ఏళ్తావా అనేటువంటి మాటని అక్కడ సాక్షాత్తు వాళ్ళ నాన్నే మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు మాత్రం తను హెచ్చించాలని తన పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అది నెరవేర్చబడాలి కనుక దేవుడు ముందుకు అడిగడానికి సిద్ధంగా ఉన్నాడు, హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ హెచ్చింపు మార్గంలో, దేవుడు హెచ్చించేంత వరకు కూడా దేవుడు నడిపించే మార్గంలో ఎవరు నడవాలి? యోసేపు నడవాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడిని హెచ్చిస్తాడు, దేవుడిని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. కానీ దేవుడు నేను హెచ్చించే విధానములో ఆ త్రోవలో నువ్వు నడవగలుగుతావా? నువ్వు నడుస్తావా, నడవా? చెప్పండి.
ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. నేను నడుస్తాను, నాకు అర్థం అవ్వట్లేదు ప్రభా, నాకు ఈ అవమానాలు, బాధలు, నిందలు నువ్వు హెచ్చిస్తావు, ఎప్పుడో చేస్తానంటే కుదరదంటే దేవుడు చేయలేడు. నువ్వు సనుక్కునేవారుగా, గొనుక్కునేవారుగా కాక దేవుని యందు నమ్మికుంచి విశ్వాసం ఉంచి దేవుడు హెచ్చిస్తాడనేటువంటి ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన మార్గంలో నేను నడిపిస్తాడు. ఎవరైనా అడ్డు వస్తున్నా సరే దేవుడు వాళ్ళతో దేవుడు కలగ చేసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి, ఒక మాటను మీకు నేను చదివించాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 5వ చాప్టర్ 49 ఒక మాట ఉందండి, మీరు ఆశ్చర్యపోతారు. చదవండి ఒకసారి. దేవుడు ఒకసారి మీకు చాలా జాగ్రత్తగా మీరు చదివితే మీకు అర్థమవుతుందండి. 8వ వచనంలోనే నేను చదువుతున్నాను చూడండి. శాంతి వర్తనమును వారు ఎరుగరు, వారి నడవడులలో న్యాయం కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకుంటున్నారు. ఏం కల్పించుకుంటున్నారంటండి? వంకర త్రోవలు. దేవుడి త్రోవలో నడవడానికి, దేవుడి మార్గంలో నడవడానికి దేవుడు హెచ్చించేంత వరకు ఎదురు చూడలేడండి. ఆ పేషెన్స్ ఈ రోజున మానవుడి దగ్గర లేవు. ఈ రోజున ఎలాగుందంటే, ఒక కాఫీ పెట్టుకోవాలనుకుంటే, ఒక టీ పెట్టుకోవాలంటే ఒకప్పుడు గేదె పాలు, ఒక స్వచ్ఛమైన పాలు తీసుకొచ్చి చక్కగా మరిగించి దాంట్లో కొంచెం టీ పొడి వేసి కొంచెం పంచదార వేసి బాగా మరిగించి ఆ టీ తాగేవారు. ఇప్పుడు అంత ఓపిక కూడా లేదు ఈ రోజున మనుషుల దగ్గర. అంతసేపు టీ పెడతావా నువ్వు అనేటువంటి పరిస్థితి. కొంచెం హాట్ వాటర్ కింద అరేంజ్ చేసుకుని జస్ట్ ఇప్పుడు ఈరోజు రెడీమేడ్గా వచ్చేసి కాఫీ పొడి కానివ్వండి, టీ పొడి కానివ్వండి, జస్ట్ అందులో పోసి జస్ట్ స్పూన్తో జస్ట్ అలా 2 సెకండ్లు కలుపుకుని తాగేసే సొసైటీలోకి మనం వచ్చేసామండి. హల్లెలూయా. అంత పేషెన్స్ మన దగ్గర లేవు. అంతసేపు లేదు. ఈ రోజున అంత కూడా రెడీమేడ్ అనమాట. రెడీమేడ్ డ్రెస్, రెడీమేడ్ ఫుడ్, ఇవన్నీ కూడా చాలా త్వరగా జరగాలి. మనిషికి త్వరగా జరిగిపోవాలి. ఈ రోజు అడిగితే ప్రార్థనలో ఈ రోజే జరిగిపోవాలి. లేకపోతే దేవుడు చేయడండి, నాకు దేవుడు లేడండి, నాకు దేవుడు నాకు సహాయం చేయడండి, నాకెందుకండి, నా బ్రతికెందుకండి. హల్లెలూయా. ఈరోజు మనిషి ఉన్నాడా లేదా? ఈరోజు ఒక చెల్లి ఫోన్ చేసిన లోపల నేను ఉన్నాను. ఆ అమ్మాయి ఒక అన్యజనులు. ఒక అబ్బాయి వచ్చి ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను, ఎండపడితే పెళ్లి చేసుకుని వివాహం చేసుకోండి. ఈరోజు కొడుతున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న మాట గొడవలు అవుతున్నాయి. వీళ్ళ అమ్మ నాన్న కొట్టాడు, కేసు పెట్టిందండి ఈ అమ్మాయి. ఇప్పుడు ఫోన్ చేసి ఏమంటుంది, నేను చచ్చిపోతాను. ఏం చచ్చిపోతాను నాకు అర్థం కాదమ్మా. అసలు ప్రార్థన కూడా చేయడానికి నాకు అవకాశం ఇవ్వట్లా. చచ్చిపోతానన్నా, నేను చచ్చిపోతానా, నాకేం చేయట్లేదు. దేవుడు ఏం చేస్తాడు? దేవుడిని రెడీ చేసుకున్నావాడు నువ్వు. ఏమండి, తప్పు చేసింది నువ్వు, నీకు నచ్చినట్టుగా బ్రతికింది నువ్వు. అప్పుడు ఈ అమ్మాయి నాకు అసలు ఫోన్ కూడా చేయలేదు. ఈ మధ్యకాలంలో ఎవరో నెంబర్ ఇస్తే చేసిందంట. సరే, ఎందుకంత కంగారు పడకం, నేను మాట్లాడతాను, ఇప్పుడు వాక్యం చెప్తాను, నేను సాయంత్రం వివరంగా మాట్లాడతాను, పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తాను నేను చెప్పాను. ఇలాగా మనుషులు ఈరోజు సొసైటీలో ఇన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. వాళ్ళకంటూ వంకర త్రోవలు గుండా వెళ్ళి వాళ్ళు కల్పించుకుని ఆ వంకర త్రోవలు గుండా వెళ్ళి వారు మరణానికి అప్పగించబడుతున్నారు. మనం విన్నాం కదా లాస్ట్ టైం, మీరు మెసేజ్ యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయండి. దురాశ. ఏంటండి? దురాశ. నువ్వు వాడిని వివాహం చేసుకుని ఈ రోజున వాడు కొడుతున్నాడు, తిడుతున్నాడు, నాకు దేవుడు సాయం చేయట్లేదు, నేను చచ్చిపోతానంటే అది నిజంగా ఎంత పొరపాటు అండి. అది చాలా అపహాస్యంగా లేదా? ఇలాగా సొసైటీ ఈ రోజున పేషెన్స్ లేదు. ఎప్పుడు నీ భర్త కూడా ప్రార్థన చేస్తున్నావా? కంగారు పడకు, ప్రేయర్ చేయి. అతను మారాలి కదా. అతను ఒక అన్యజనుడు, విగ్రహారాధికుడు. నువ్వు ప్రేయర్ చేయి. నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీస్తు నువ్వు బిలీవ్ చేయి. నువ్వు ముందు ప్రార్థన చేయి. నువ్వు నమ్మి బిలీవ్ చేసినప్పుడు, ప్రేయర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని దినాల్లో దేవుడు కార్యం చేసి అతను హృదయాన్ని మార్చి అతను కూడా క్రీస్తుని వెంబడిస్తాడని చెప్పడం జరిగింది. కానీ వచ్చాడు ఒక నెల రోజులు ఉన్నాడంట, అదిగో మళ్ళీ వెళ్ళాడు, నేను చచ్చిపోతాను. ఏం చేస్తాడంటే ఇప్పుడు చచ్చిపోతాను. అసలు నేను ఇలాంటి ఎలా నడిపించాలండి? పిల్లల వంకర త్రోవలు కల్పన చేసుకుని పీకల దాకా తెచ్చేసుకుని అప్పుడుకప్పుడు పరిస్థితి మారిపోవాలంటే ఎలా మారుతుందండి? దేవుడు హెచ్చిస్తాడండి. దేవుడు హెచ్చించేంత వరకు బైబిల్ ఏం చెప్తుంది? ఆయన రెక్కల కింద, లేదంటే దీన మనసు కలిగి మనం ఎలా ఉండాలంట? దీన మనసు కలిగి ఉండాలి. ఆయన హెచ్చించేంత వరకు కొంత ఆ సమయం పడుతుంది. తగిన సమయంలో హెచ్చిస్తాను, తగిన సమయంలో కార్యం చేస్తాను, తగిన సమయంలో నేను చేస్తాను అంటున్నాడు. ఈ రోజున మనకి యూట్యూబ్ పరిచయంలో ఆయన షూట్ చేస్తున్నారు రావు గారు. ఒకప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు చిరాకు పడేవాడు, కోప్పడేవాడు. నాకు కూడా తెలీదు ఇలా యూట్యూబ్ పరిచయం స్టార్ట్ అవుతుంది, ఆయన కూడా నాతో వస్తాడు, ఆయన షూట్ చేస్తాడని. దేవుడు తెలుసు. నాకు ఆ రోజు ఒకటే చెప్పాడు, నువ్వు నన్నే అన్నారు ఎన్నో మాటలు మౌనంగా ఉన్నా. నాకు చెప్పినప్పుడు నేను మౌనంగా ఉన్నాను. కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని, నా దేవుని పని చేస్తా వస్తూ ఉండేవాడిని. ఈ రోజు దేవుని పనిలో ఆయన సహకరిస్తున్నాడు. నాకు ఆ రోజు ఓపిక లేదనుకోండి, నాకు ఆ రోజు సహనం లేదనుకోండి, ఏసై చేసేంతవరకు నేను ఓపిక పట్టను, నాకు వద్దు అని నేను గొడవపడి ఉంటే ఈ రోజు ఎలా ఉంటుందండి ఈ పరిచర్య? మనకి కొన్ని ఓర్పు, సహనం అనేది చాలా అవసరం. దేవుడు హెచ్చిస్తానంటున్నాడు. దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు, నీ పరిస్థితి మారుస్తాడు. నువ్వు కన్నీటితో ఉండడము, బాధలో ఉండడము, అప్పులో ఉండడము, ఇరుకులో ఉండడం, కష్టంలో ఉండడం, నిందల్లో ఉండడము, నీ జీవితం అంతా కూడా ఇతరులకి నవ్వులు పాలవడం యేసే చిత్తం కానీ కదండి.
నువ్వు పుట్టిన కాడి నుంచి నువ్వు ఎలా బ్రతికావో, నువ్వు బ్రతికిన విధానాన్ని బట్టి ఈ రోజు నీ జీవితం డిసైడ్ చేయబడి ఉంది. హల్లెలూయా. నువ్వు పుట్టిన కాడి నుంచి సండే స్కూల్కి వెళ్తున్నావు, యూత్ మీటింగ్కి వెళ్తున్నావు, దేవా నా పట్ల నీ చిత్తం జరగాలి, నేను నీ కొరకు బతకాలనుకోని దేవుని సందులో కనబెడితే ఈ రోజు నీ జీవితం ఎలా ఉంటుందా? ఎవరి జీవితం ఎలా ఉంటుంది కదండి? ప్రతి వ్యక్తి జీవితం, ప్రతి కుటుంబ జీవితము ఆనందకరంగానే ఉంటుంది, సంతోషకరంగానే ఉంటుంది. క్రీస్తు కొరకు ఒక బలమైనటువంటి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతారు. ఈరోజు ఎవరి కాళ్ళు నచ్చినట్టుగా జీవించారు కనుక ఈరోజు ఒక భయంకరమైన శోధన వలయంలో పడిపోతున్న ప్రతి కుటుంబాలు కూడా. వీళ్ళరా ఈరోజు బైబిల్ మనకు నిలుస్తుంది, వంకర తమ కొరకట వంకర త్రోవను కల్పించుకుంటారంటండి. వాళ్ళే కల్పించేసుకుని త్రోవలో, ఆ త్రోవలో వెళ్ళిపోయి నాకు యేసయ్య ఏమీ చేయలేదు, నేను చచ్చిపోతాననేటువంటి మనుషులు ఈరోజు సొసైటీలో కనబడతారు. నువ్వు దేవుణ్ణి అడిగి చేసావా? ఎవడో వచ్చి నీ దగ్గరకు వచ్చి నన్ను వివాహం చేసుకుంటానంటే యేసయ్య గుర్తులేడు, యేసయ్య గురించి నీకు తెలియదు. ఈరోజు అన్ని అయిపోయిన తర్వాత నాకు యేసయ్య కావాలి, యేసయ్య సహాయం చేయలేదు అన్నావు అంటే నీకు నిజంగా వాక్యం ఏం అర్థమైంది? నువ్వు ప్రార్థన నేర్చుకున్నావు, నీకు వాక్యమే తెలియదు కదా. ఈ రోజు నా దేవుడు హెచ్చించేంత వరకు మనుషులు ఓపు పట్టట్లేదండి. సొసైటీలో దేవుడు కార్యం చేసేంత వరకు కూడా ఆ యొక్క పేషెన్స్ అనేది మనుషుల్లో కనబడట్లేదండి. అందుకే బైబిల్లో యేసయ్య భూమి మీదకి వచ్చి ఈ అంచె దినాల్లో అవిశ్వాసం కనబడద్దంట. ఏం కనబడద్దండి? విశ్వాసం కనబడట్లేదు. ఈ రోజున నా దేవుడు చేస్తాడు బ్రదర్, ఆలస్యమైన అని చెప్పి నేను నిలబడతాను, ఎంత సమయమైనా దేవుడు చేసేందుకు ఎదురు చూస్తానని మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. ఇక్కడ దేవుడు విన్నాడు మీ మాటలు. ఎంతమంది చెప్పగలుగుతారు అలాగా? నా దేవుడు చేసేంత వరకు నేను ఎదురు చూస్తాను అని ఎంతమంది చెప్పగలుగుతారు? అసలు గొనుక్కోను కంగారు పడినావు, నా దేవుడు చేస్తాడు, నాకు ఆ విశ్వాసం ఉంది. నీకు విశ్వాసం ఉంటే నువ్వు 10 సంవత్సరానికి ఎదురు చూస్తావు. హల్లెలూయా. ఈ వ్యక్తికి సరైన ప్రీచర్ లేడు, ఒక ప్రొఫెట్ లేడు, ఒక ఉపదేశకుడు లేడు. ఈ వ్యక్తితో మాట్లాడింది దేవుడే. నీ జీవితం ఎలా ఉండబోతుందని కళ్ళ చూపిస్తే అది తన కుటుంబానికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నువ్వు మమ్మల్ని ఏడతావా, నువ్వు మాకు అధికారం వగుతావు అన్నా సరే విశ్వాసంలో ఏ మాత్రమో కూడా కోల్పోలేదు అతను. హల్లెలూయా. ఈరోజు మీ కుటుంబీకులు ఎవరైనా ఏంటంటే ఈ దేవుని చిత్తమే కాదు, అసలు దేవుని ఉద్దేశమే కదా, ఎందుకు వచ్చింది ఏమో, ఏదో రాంగ్ డిస్టర్బ్ చేసుకున్నానేమో అని కుంగిపోతూ ఉంటారు కొంతమంది. ఆనాడు యోసేపు కుంగిపోయింటే యోసేపు లైఫ్ ఎలాగుంటుందా? దేవుడు హెచ్చిస్తాడు బిడ్డ, నిన్ను ఖచ్చితంగా నేను హెచ్చిస్తాడు. నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నేను ఏర్పాటు చేసిన నమ్మదగిన వాడు. నువ్వు కష్టాలు పడుతుంటే, నిందలు పడుతుంటే, అవమానపడుతుంటే, నువ్వు నీ జీవితంలో ఇబ్బందులు పడుతుంటే దేవుడు పరలోకం నుంచి భలే ఇబ్బందులు పడుతుంటాను కాదు, నిన్ను హెచ్చించి ఆయన నామం మహిమపరచడానికి దేవుడు నీ భూమి మీద నేను ఏర్పాటు చేసుకుని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నిన్ను హెచ్చించి ఆయన నామం మహిమపరచబడాలి. ఆయన అంటే ఏంటో తెలియాలి. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఎలా ఆశీర్వదిస్తాడు, ఎలా దీవిస్తాడు, ఎలా హెచ్చిస్తాడు అని తెలియాలి. డిజెస్ దినకరన్ గారని మీ అందరికీ తెలుసు, గొప్ప దైవజనులు, గొప్ప రెవెవెల్ ఇచ్చినటువంటి ఒక మంచి దైవజనుడు, గాడ్ సర్వెంట్. ఆయన యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ఒకరోజు ఒక ఫ్రెండ్ని కలుసుకున్నాడు. ఆ ఫ్రెండ్ చూసాడట, ఏం చేస్తున్నావు అంటే నేను సేవ చేస్తున్నాను. సేవ చేస్తున్నావా? నేను జాబ్ చేస్తున్నాను రా, నీకేమన్నా అవసరం అనుకో ఎప్పుడన్నా మా ఇంటికి రాయే అన్నాడంట. కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం సేవ స్టార్టింగ్ దినాల్లో కొద్దిగా కొంచెం అంటే తినే విధానంలో కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు ఫ్యామిలీ. సరే నా ఫ్రెండ్ రమ్మన్నాడు కదా అని అలా వెళ్ళి గుమ్మం దగ్గరికి వెళ్తే గేట్ దగ్గరికి వెళ్తే ఫ్రెండ్ అంటున్నాడంట, రమ్మన్నది అతనే. సరే రమ్మన్నాడు అంతే. ఏంట్రా ఇప్పుడు వచ్చా, ఎందుకు వచ్చా అన్నాడంట. సడన్ గా కళ్ళంటే నీళ్ళు తిరిగి, రే నేను దైవజనుడిని, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. వాళ్ళకంటూ వాళ్ళ మినిస్ట్రీ అండి ప్రపంచానికి పరిచయం చేశాడు యేసయ్య. తగిన సమయం ఉంది, ఆ తగిన సమయంలో హెచ్చించి యేసయ్య మహిమ పొందుతాడు. హల్లెలూయా. ఆయన హెచ్చించే విధానం నీకు అర్థం అవ్వకపోతే దేవుడు నీ కొరకు తీసుకున్న నిర్ణయాలు, దేవుడు నీ కొరకు దాచించిన పొజిషన్ ని నువ్వు చూడలేవు, నువ్వు అనుభవించలేవు. నీ జీవితంలో అవి ఎంటర్ అవ్వవు. అవి ఎంటర్ అవ్వాలంటే దేవుడు హెచ్చించే విధానము నీకు అర్థమవ్వాలి. దేవుడు హెచ్చించే విధానం నీకేమవ్వాలి? అర్థమవ్వాలి. నన్ను యూట్యూబ్ పరిచయం స్టార్ట్ చేయమన్నప్పుడు నా దగ్గర ఏమీ లేవు. నేను అనుకున్నాను, నా దగ్గర కెమెరా లేదు, ల్యాప్టాప్ లేదు కదా, ఎలా స్టార్ట్ చేయాలి, మనం ఎలా ఆలోచిస్తాం. కానీ ఆయన హెచ్చించే విధానం నాకు అర్థం కాల. ఎలా ప్రభా, సరే స్టార్ట్ చేస్తాను ప్రభు, ముందుకు అడిగేస్తాను అని మా ఇంటికాడ మాట ఇచ్చిన తర్వాత ఈ రోజున అసలు దేవుడు నా కొరకు కొన్ని మార్గాలు సిద్ధపరుచుకున్నాడు. ఆ మార్గాల్లో నన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. అంటే నా కొడుకు విశ్వాసంతో ఉంటాడా లేదా, నా కుమారుడు నా మాట ఎందుకు నమ్మికుంస్తాడా లేదా, నా బిడ్డ నేను హెచ్చిస్తాను అని నమ్మికుంస్తే చాలు, నా బిడ్డను నేను హెచ్చించాలి. హల్లెలూయా. నా బిడ్డ పరిస్థితి నాకు తెలుసు. నా కుమారుడు కదా, నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను కదా, నేను వాగ్దానం చేశాను కదా, నేను హెచ్చిస్తానన్నాను కదా, నేను దీవిస్తానన్నాను కదా, నా మాట ఎందుకు నమ్మికొస్తాడేమో, ఆ నమ్మికొస్తే చాలు నేను హెచ్చించడానికి ఇద్దరిని సిద్ధంగా ఉన్నాను దేవుడు మనసులో అలా అనుకుంటున్నాడు. సరే ప్రభా నేను ముందుకు అడిగేస్తాను,
కానీ ఈ రోజున 94 సబ్స్క్రైబర్స్ తో మన ఛానల్ అనేక మందికి రీచ్ అయ్యేలా చేశాడు. ఆల్మోస్ట్ వీడియో, ఒక్కొక్క వీడియో 230 వ్యూస్ వస్తున్నాయి, అంటే 230 వ్యూస్ వస్తున్నాయి. దేవుడు ఈ రోజున మనం చూస్తున్నాం, అతను నోటు మాట అతిక్రమవద్దు దేవుడు కూడా కనిపెట్టిన మెసేజ్ లో 15 మంది లైక్ చేశారు. నేను చూశాను రీసెంట్ గా 15 మంది లైక్ చేశారండి. ఎంతమంది అండి? 15 మెంబర్స్ లైక్ చేశారు. ఎవరు చూస్తున్నారో తెలియదు, ఏ ప్రాంతానికి వెళ్తుందో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో తెలియదు. కానీ దేవుడు నాకేం చెప్పాడు, నువ్వు యూట్యూబ్ పరిచయం స్టార్ట్ చేయి. ఆయన నన్ను హెచ్చించే విధానము నాకు అర్థం అవ్వలేదు అనుకోండి, అమ్మ బాబా యూట్యూబ్ పరిచయం మాటలు కదా ప్రభా, నేను అప్పు చేసి నేను గజ్జని స్టార్ట్ చేయను, నా మాట ఇప్పుడు వద్దులే కొంచెం టైం తీసుకున్నాను అనుకో, ఈ పాటికి దేవుని హెచ్చింపు నా జీవితంలో జరిగి ఉండేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర ధనాన్ని బట్టో లేదంటే నీకున్న సపోర్ట్ను బట్టో నువ్వు దేవుడికి మాట ఇవ్వకూడదు. నువ్వు దేవుడికి ఎవరిని బట్టి మాట ఇవ్వాలంటే ఆయన చేయగలడు అని నువ్వు నమ్మినప్పుడు, ఆయన హెచ్చించగలడు, ఆయన నడిపించగలడు అని నువ్వు నమ్మినప్పుడు నువ్వు ఆయనకు మాట ఇచ్చేస్తావు. ఎస్, నేను బిలీవ్ చేస్తున్నాను ప్రభావ, సిద్ధంగా ఉన్నాను. ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నేను సిగ్గుపరచడు. అరే నన్ను నమ్మి కదా మాట ఇచ్చాడు, నన్ను నమ్ము కదా ముందుకు వచ్చాడు, నేను నా బిడ్డను సిగ్గుపరుస్తానా? హల్లెలూయా. నేను సిగ్గుపరచకూడదు నా కుమారుని. ఈ రోజున ఈ ఛానల్ ఇంత పవర్ఫుల్ గా దేవుడు రన్ చేస్తున్నాడు. ప్రియరా, మనం గుర్తు పెట్టుకోవాలి, దేవుడు హెచ్చించే విధానం నీకు అర్థం అవ్వకపోతే దేవుడు నీ కొరకు ఏర్పాటు చేస్తున్న స్థానంలో నువ్వు కూర్చోలేవు. ఒక కలెక్టర్ అవ్వాలి. ఆ కలెక్టర్ అవ్వాలంటే కొన్ని మార్గాల గుండా నడవలసిందే, కొంత తర్ఫీదు అవసరం, కొన్ని ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి. కలెక్టర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది, ఈ ఎగ్జామ్ రాయాలి, ఈ స్కోర్స్ తీసుకోవాలి, ఇలా చదవాలి, ఇవన్నీ ఈ పరిస్థితులు కూడా మేము నడవాలి అని వాళ్ళు కొన్ని సంవత్సరాలు లేదంటే కొన్ని నెలలు కష్టపడిన తర్వాత ఖచ్చితంగా ఒక దినాన్న వాళ్ళు సెలెక్ట్ అవుతారు, పాస్ అవుతారు. ఒక ఏరియాకి లేదంటే ఒక ప్రాంతానికి ఒక కలెక్టర్గా నియమించబడి వాళ్ళ కింద కొంతమంది పని చేసేటువంటి పిల్లల్ని దేవుడు పెడతారు. హల్లెలూయా. అదే దేవుడి పరిచయంలో కానివ్వండి, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానంలో కానివ్వండి, దేవుడు హెచ్చించే విధానం మీకు అర్థం అవ్వకపోతే దేవుడు మీకు ఇచ్చిన ప్రామిస్, దేవుడు మీకు ఇస్తున్న స్థానాన్ని మీరు ఎలా చూడగలుగుతారు? మనం పొయ్యి మీద రైస్ పెడతాం, రైస్ నీళ్లు పోయకుండా రైస్ పెట్టి 10 గంటలు ఉడికించండి, ఉడుకుద్దండి, గ్యాస్ అయిపోద్ది. హల్లెలూయా. కుమ్మరికి రవ్వద్దా లేదా? రైస్ పెట్టారు, నీళ్ళేలా, ఏమేలేదండి, నీళ్ళేలా, అది ఉడుకుద్ది. దెబ్బ ఉడికిపోవాలంటే మంట ఫుల్గా పెట్టామా, ఏది ఉడుకుద్దండి? ఎందుకు ఉడకదండి? మరి దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడాలంటే ఆయన హెచ్చించే విధానం నీకు అర్థం అవ్వాలి కదా. ఆయన హెచ్చించే విధానం నీకు అర్థం అవ్వకపోతే, నీళ్లు వేయకపోతే, వాటర్ కలవకపోతే, వాటర్ అందులో మిక్స్ అయ్యకపోతే, ఆ బియ్యపు గింజ ఎలా ఉడకదో, దేవుడు హెచ్చించే విధానం నీకు అర్థం అవ్వకపోతే నీ జీవితం ఫలించదు. హల్లెలూయా. నీకు అర్థం అవ్వాలి. యోసేపుకి ఏం అర్థమైంది, దేవుడు నన్ను హెచ్చిస్తాడు. నా తండ్రి ఏమన్నాడు, మా నాన్న నువ్వు మమ్మల్ని వెళ్తావా అన్నాడు. కానీ యేసయ్య తండ్రి అనే దేవుడు అతనికి ఒక కళ చూపించినప్పుడు, ఆ కళను అతను నమ్మినప్పుడు దేవుడు ఖచ్చితంగా యోసేపుని హెచ్చించాడు. హల్లెలూయా. ఎలా హెచ్చించాడో తెలుసా? ఏ నాన్న అయితే నువ్వు మమ్మల్ని వెళ్తావా అని అన్నాడో, ఆ నాన్నకి యేసయ్య అవకాశం వల్ల తండ్రి అనే దేవుడు నా కుమారుడు నా అందు నమ్మికించాడు, నేను ఇచ్చిన కళను నమ్మాడు కదా, నేను ఇతను పట్టించుకుంటాను. ఎవరైతే దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుడు హెచ్చిస్తాను నమ్మికిస్తారో ఖచ్చితంగా దేవుడు వాళ్ళని టేక్ కేర్ చేసుకుని దేవుడే వాళ్ళ జీవితంలో ఆయన చేయాల్సిన కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. మనుషులు చేయలేరు, మనుషులు మాటించి తప్పుతారు, మనుషులు వాళ్ళ ఆలోచన విధానం మారిపోద్ది. ఈ రోజు తీసుకునే నిర్ణయం రేపు ఉండదు, ఈ నెల తీసుకునే నిర్ణయం వచ్చే నెల ఉండదు, ఈ సంవత్సరం నడిచినట్టు వచ్చే సంవత్సరం నడవడం. కానీ దేవుడు మాత్రం నిరంతరం ఏకరీతిగా ఉంటాడు. అందుకే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. గడుకో మాట మాట్లాడడం, గడుకో నిర్ణయం తీసుకోడు. ఏ నిర్ణయం అయితే చెప్పాడో, ఏ ఉద్దేశం అయితే బయలుపరిచాడో, ఏ ప్రణాళిక అయితే బయలుపరిచాడో అది మాత్రమే నెరవేరుస్తాడు. సారీ, ఇదిగో టైం టేబుల్ మారిపోయింది, ఇదిగో రాజకీయవేత్తలు మారిపోయారు, ఇదిగో పరిస్థితులు మారిపోయి నేను చేయలేకపోతున్నాను బాబు అని చెప్పే దేవుడు కాదు. కానీ ఆ వాగ్దానం తగినట్టుగా ఆ పరిస్థితులన్నీ కూడా ఆయన మార్చేసుకుంటాడు. హల్లెలూయా. ఆయన మార్చేసుకుంటాడు. సమస్తం ఆయన చేతుల్లో ఉన్నాయి కనుక. హల్లెలూయా. చూడండి, దేవుడికి సమస్తము సాధ్యం. చూడండి, జెనసిస్ చాప్టర్ 41 ఆదికాండము 41వ అధ్యాయము. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. చదువున్నాను, ఎవరైనా చదవండి. జెనసిస్ చాప్టర్ 41 verse 42 through 46. ఎవ్రీబడి కెన్, ఎవరైనా చదవచ్చు. ఎస్.
ఫరో తన చేతినున్న Yes. తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటా అతన్ని నియమించాను. మరియు ఫరో యోసేపుతో నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదు. చదువున్నాను. మరియు ఫరో యోసేపునకు పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన కుమార్తెయగు ఆసనతునిచ్చి పెళ్లి చేశాను. యోసేపు బయలుదేరి దేశమందంతటా సంచరించాను. యోసేపు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్లి ఐగుప్తు దేశమంతటా సంచారము చేసెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు హెచ్చించే విధానము ఇలాగుంటది. దేవుడు కళలు చూపించాడు. ఆదికాండము జెనసిస్ చాప్టర్ 37, ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండము 41వ అధ్యాయానికి వచ్చేటప్పటికి యోసేపు జీవితమే మార్చబడింది. ఎవరి ద్వారా? ఏ నాన్నైతే మమ్మల్ని ఏళ్తావా అధికారం అవుతారో వాళ్ళ వల్ల కాదు. ఏ సహోదరులైతే పగబట్టారో అసూయ పడ్డారో మరీ పగబట్టారో వాళ్ళ వల్ల కాదు. యోసేపుకి ఎవరైతే కళ చూపించారో, యోసేపు ఎవరైతే నమ్మికించాడో, ఏ దేవుణ్ణి అయితే వెంబడిస్తున్నాడో, ఏ తండ్రి అనే దేవుడు నడిపించే విధానాన్ని హెచ్చించే విధానానికి లోబడ్డాడు కనుక తండ్రి అనే దేవుడు అతన్ని పట్టించుకుని వివాహం చేయడమే కాదు, యావత్తు ఐగుప్తు దేశానికి ఒక రూల్ చేసేటువంటి ఒక స్థానాన్ని దేవుడు ఇవ్వగలిగాడు. తనకిచ్చిన కళను ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు మార్గాలు సరళం చేశాడు అక్కడ. హల్లెలూయా. దేవుడు హెచ్చించే విధానం మనకు అర్థం అవ్వకపోతే ఖచ్చితంగా మన జీవితంలో దేవునికి ఇచ్చిన ప్రామిస్ మీ జీవితంలో చూస్తాను నేనైతే చెప్పలేను. మరి హల్లెలూయా. దేవుడిచ్చిన ప్రామిస్ ఇప్పుడు మీకు అర్థం అవ్వదు. ఎందుకు ఇచ్చాడు ఈ ప్రామిస్? పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి. అసలు నాకు ఇది నా జీవితంలో ఇది జరుగుద్దా అని అనిపిస్తుంది. అపవాదం మిమ్మల్ని భయంకరంగా అవిశ్వాసపు థాట్స్ మీకు ఇస్తుంది. చా ఊరుకో, నమ్మి కూర్చున్నావా? ఇది జరుగుద్దా? అయ్యే పనినా? అసలు నమ్మచ్చా దీన్ని అనే విధంగా అపవాదిస్తుంది. కానీ బైబిల్ ఒక మాట చెప్తుంది, ఆయనందు నమ్మికుస్తే కనుక దేవుడు ఏ మాత్రం విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఆయనందు నమ్మికుంచిన వారు ఆయన కొరకు కనిపెట్టేవారు. ఐజా చాప్టర్ 49:23 అంటాడు. చదవండి ఒకసారి. సెకండ్ వన్ లో ఆయన కొరకు ఎదురు చూస్తే, ఆయన కొరకు కనిపెడితే, ఆయనందు నమ్మికుస్తే ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. చదవండి ఎవరైనా సరే. ఐజా చాప్టర్ 49:23. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారి భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు. నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టు వారు అవమానము నొందరనియు నీవు తెలుసు. చాలమ్మా. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు. ఎవరి కొరకు కనిపెట్టుకుని వారట? దేవుని కొరకు కనిపెట్టుకునేటువంటి మనసు మీకు కలిగి ఉండాలి. అందుకే ఆయన తగిన సమయం హెచ్చిస్తాడు కనుక ఆయన రెక్కల కింద లేదంటే ఆయన చేతి కింద మీరు ఎలాగ ఉండాలట? దేన మనసు కలిగి ఉండాలి. ఆయన కొరకే మీరు కనిపెట్టుకుంటే ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడట? అవమానము నొందనివ్వడట. ఏం నొందనివ్వడు? అవమానం. ఆయన కొరకు కనిపెట్టాలి. మరి ఆయన కొరకు కనిపెట్టేటువంటి మనసు మీలో ఉందా? ఈ రోజున ఆయన కొరకు కనిపెట్టాలి. యేసయ్య ఈరోజు మనతో ఏం చెప్తున్నాడు? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో నీకు వాక్యం ద్వారా నీకు ఏం అవసరం అది చెప్తున్నప్పుడు అది నువ్వు గ్రహించగలగాలి. ఆయన హెచ్చించే విధానం నీకు అర్థం అవ్వకపోతే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన స్థానాన్ని నువ్వు చూడలేవు. దేవుడు నీ కొరకు తీసుకున్న నిర్ణయాలు నువ్వు చేయలేవు. హల్లెలూయా. 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 ఒకరోజు నేను నోవాక్ గారి ఇంటికి వెళ్తున్నాను. నా మీద మంచి కోపం మీద ఉన్నాడు అప్పుడు ఆయన. అప్పుడు కొట్టు కూడా నడిపించేవాడు, కిరాణా షాప్ నడిపించేవారు. వాళ్ళు ఎవరు వచ్చారు, పందరు ఏదో తీసుకున్నారు, బయట ఉన్నాను, అలా నుంచున్నాను. అంటే ఆ మనసు కోపం వస్తుంది అనమాట. కనీసం లోపల కూడా రమ్మట్లేదు. నేను గమనించాను. కాసేపు అలా నుంచి నా ఊపిరి పెట్టాను. సరే, తర్వాత నన్ను లోపల పిలిచారు. తర్వాత ఆయన కొంచెం ఎప్పుడు చిటపట్లు ఆడుతూ ఉండేవాడు. ఆ పిల్లలిద్దరూ చెల్లెళ్ళు, తర్వాత ఆ మిస్సెస్ వాళ్ళ మిస్ లూదియా మీద వస్తూ ఉండేవారు. ప్రార్థన జరుగుతూ ఉండేది. దేవుడు కనుక నన్ను నడిపిస్తున్నప్పుడు నేను నడవకపోతే నేను ఈరోజు ఇక్కడ పరిచయం చేస్తానని నేను ఎప్పుడు ఊహించలేదండి. ఏనాడు కూడా ఈ ప్రాంతంలో ఇలా యూట్యూబ్ పరిచయం జరుగుద్ది, ఈ కుటుంబంలో దేవుడు ఇక్కడ నిలబెడతాడు, ఇక్కడ పరిచయం జరుగుద్ది, దైవజనులు వస్తారు, ఈ విధంగా జరుగుతుంది
అని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. దేవుడు హెచ్చిస్తాడు అని మనం నమ్మికొచ్చినప్పుడు, మన విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మనల్ని నడిపించినప్పుడు, ఆ మార్గంలో నడిస్తే మనల్ని ఎలా హెచ్చిస్తానన్నాడో అలా హెచ్చించి తీరుతాడు. హల్లెలూయా. ఇది ఆషామాచిగా ఇంతవరకు రాలా. దీని వెనకాల ఎవరి కష్టార్థం ఉందో తెలుసండి? ఈయన కష్టార్థం ఉందండి. ఈయన కష్టార్థం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈయన కనుక నన్ను నడిపించకపోతే ఈ స్థితిలోకి ఇక్కడ దాకా మేము రాలేమండి. ఈరోజు ఒకప్పుడు ఏ వ్యక్తి అయితే నా మీద చెడ్డపట్లాడు, అదే వ్యక్తి ఈరోజు యూట్యూబ్ పరిచయంలో అక్కడ షూట్ చేస్తున్నాడు. అంటే దేవుని తలంపులు ఎలాగుంటాయా, దేవుని ఉద్దేశాలు ఎలాగుంటాయా? ఈరోజు నీ శత్రువులు కూడా మిత్రులుగా చేసే దేవుడు. హల్లెలూయా. నేను నీ మీద కంప్లైంట్ చేసేవాళ్ళు, నేను తొక్కాలని చూస్తున్నాను, నేను వెనకలాగాలని చూస్తున్నాను, వాళ్ళని దేవుడు నీ హెచ్చింపు కొరకు వాడుకుంటాడు. హల్లెలూయా. మీరు నమ్మగలిగితే గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే నమ్మిక ఉంచడనేటువంటి మాట బైబిల్ చెప్తుంది. ఈ రోజున యోసేపుకి దేవుడు వివాహం చేశాడు. ఎవరు వివాహం చేశారండి? దేవుడు. నాకు ఇచ్చిన పిలుపు దర్శనంలో నేను ఒక దర్శనం చూశాను. 2020 అక్టోబర్ 15 దర్శనం చూసిన తర్వాత నేను నమ్మాను. కానీ నేను వైజాగ్ వెళ్తాను అని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. నేను నమ్మాను, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. అది మంచి కరోనా పాండమిక్ సిచ్యువేషన్, పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి. కానీ నాకు ఒక దర్శనం ఇవ్వబడింది. ఆ దర్శనము, నాకు ఇచ్చిన దర్శనము నాకేం చెప్పారంటే, టోటల్ ఎంటైర్ వరల్డ్ లోనే నా ద్వారా రివైవల్ చేస్తానని ప్రభు నాకు వాగ్దానం చేశాడు. టోటల్ ఎంటైర్ వరల్డ్ నీ ద్వారా నేను రివైవల్ ఇస్తానని చెప్పాను. ఇది మామూలు ప్రామిస్ కాదు, ఇది ఆషామాషి ప్రామిస్ కాదు, చాలా పెద్ద ప్రామిస్ అండి ఇది. ఈ ప్రామిస్ నా జీవితంలో ఫుల్ఫిల్ అవ్వాలంటే దేవుడు నన్ను హెచ్చించే విధానంలో నేను నడవాలి, హెచ్చించే మార్గంలో నేను నడవాలి. దేవుడు నాకు హెలికాప్టర్ ఇస్తా అన్నాడు, ఓన్ ఫ్లైట్ ఇస్తా అన్నాడు. దేవుడు ఒక హెలికాప్టర్ ఇచ్చి, ఒక ఓన్ ఫ్లైట్ ఇచ్చి నన్ను వాడుకుంటాం అంటే దేవుడు మార్గాలు, దేవుడు తలంపులు చాలా ఉన్నతంగా ఉన్నాయి. నా తల్లి చెప్పకపోయినా, నువ్వు నా దైవజనుడివి, నా సేవకుడివి, నేను సృజించింది నా సేవకుడికి అని ప్రభు మాట్లాడినటువంటి సమయం ఉంది నాకు. ప్రభువు నన్ను హెచ్చించే విధానం నాకు అర్థం అవ్వకపోతే చాలా ప్రమాదం. అందుకే యేసయ్య ఏమంటారంటే, నాతో చెప్తున్నాను మీకు, నేను నిన్ను నడిపిస్తాను నువ్వు నడువు, నేను నిన్ను నడిపిస్తాను నువ్వు నడువు అంటారు. నేను నిన్ను నడిపిస్తాను, నువ్వేం చేయాలి? నడవాలని చెప్తారు. నేను నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను హెచ్చించే విధానం ఒక్కొక్కటి నా జీవితంలో జరుగుతున్నాయి. అవి నా కళ్ళతో చూస్తున్నాను. ఈ రోజు అవి బయటకు కూడా వచ్చాయి. హల్లెలూయా. మా తల్లిదండ్రులు మార్చబడి ఒక బయోగ్రఫీ కింద ఒక వీడియో మేక్ చేయబడి వాళ్ళిద్దరూ సాక్ష్యం ఇస్తారు, ప్రభు గురించి చెప్తారు. నేను ఇప్పుడు నా జీవితంలో కళ్ళ కూడా ఊహించుకోవాలా. కానీ ఈరోజు నా ఫాదర్ మదర్ టెస్టిమనీ కానివ్వండి, లేదంటే వాళ్ళ ఒక బయోగ్రఫీ, వాళ్ళ జీవితం జరిగిన సంఘటన ఒక బయోగ్రఫీ కింద దేవుడు మేక్ చేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి దాన్ని ఈ రోజున 600 అబవ్ వ్యూస్ వచ్చి అనేక మంది దాన్ని లైక్ చేసి అనేక చోట్లకి దాన్ని రీచ్ చేసి యేసయ్య మహిమ పొందుతున్న విధానము చాలా ఆశ్చర్యం. ఇది దేవుడు హెచ్చించే విధానము మనకు అర్థం అవ్వదు కొన్నిసార్లు, కానీ ఆయన నడిపించే మార్గంలో మనం నడవాలి. ఏం చేయాలండి? నడవాలి. యోసేపుకి కళలు చూపించిన తర్వాత యోసేపు ఏం చేశాడు తెలుసండి? ఆ కళను నెరవేర్చడానికి ఆ పనిలోనే ఉన్నాడు. సరే, నేను ఒక కళ ఇచ్చాను, ఈ కళ నెరవేర్చాలి కనుక ఆ కళ నెరవేర్చేటువంటి ప్రాసెస్ కూడా ముందు ఎవరు నడుస్తున్నారంటే సాక్షాత్తు రక్షకుడని యేసయ్య, లేదంటే తండ్రి అనే దేవుడు నడుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మీ జీవితంలో కూడా అంతే. దేవుడు మీ ముందు నడుస్తున్నాడు. మీ ముందు నడిచి మీ కొరకు సిద్ధపరిచి మీరు చూడాలి. యోసేపుకి ఎప్పుడు కూడా ఐగుప్తు దేశంలో ఒక స్త్రీనిచ్చి వివాహం చేయబడుతుంది. అతనికి ఒక ఇద్దరు మగ పిల్లలు యేసయ్య ఇస్తాడని అతను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశాడండి. ఒక యాజకుడు కుమార్తె నాకు ఇవ్వబడుతుంది. ఒక ఫరో తర్వాత నేనే రూల్ చేస్తాను ఐగుప్తు దేశాన్ని, నేను రథం ఎక్కి నేను ఐగుప్తు దేశం అంతా సంచారం చేస్తాను అని ఎప్పుడు కూడా యోసేపు ఎక్స్పెక్ట్ చేయాల. కానీ దేవుని నమ్మికుంచినప్పుడు దేవుడు హెచ్చించే విధానాన్ని తాను కన్ఫెస్ చేస్తున్నాడు, బయటికి ఒప్పుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఒప్పుకుంటున్నాడు. నిన్నగాక మొన్న వచ్చామరా మేము, మా కళలని నెరవేర్చుకోండి, తిరిగి ఫరో దగ్గరికి వెళ్ళిపోయి ద్రాక్షరసం ఇస్తున్నాను, నీకు ఎప్పుడో కళ వచ్చిందంట, ఎన్నో సంవత్సరాలట కళ వచ్చిందట, ఎప్పుడు నెరవేర్తదా అని మనుషులు అనొచ్చు, కానీ దేవుడు మాత్రం అలా అనవాడండి. హల్లెలూయా. దేవుడు తనని ఏం చేశాడు తెలుసండి? పరీక్షించుకున్నాడట. 105 కీర్తనలో ఉంటది, పరీక్షించుకున్నాడు. ఆ పరీక్ష కాలం ముగించిన తర్వాత యోసేపుకి ఒక చక్కటి కుమార్తెనిచ్చి వివాహం చేసి యోసేపు ఐగుప్తు దేశాన్ని అంతా కూడా ఒక రూల్ చేసేటువంటి పొజిషన్ ప్రభు ఇవ్వగలిగాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గర నీతి ఉంది, ఆయన దగ్గర న్యాయం ఉంది. ఆయన ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. చూడండి, Psalm 36:6 ఎవరిబడి కంటే చదువుతారు ఒకసారి. కీర్తన 36వ కీర్తన 6వ చరణాన్ని ఒకసారి ఎవరైనా చదవండి. నీ నీతి దేవుని పర్వతములతో సమానం. yes, hallelujah.
నీ న్యాయ విధులు Yes. మహాగాధములు. Yes. యెహోవా యెహోవా పశువులను, జంతువులను Yes. రక్షించు వాడకు నీవే. Yes. దేవా దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. Yes. నరులు నీ రెక్కల నీడలు Yes. నీడను ఆశ్రయించుచున్నారు. Yes. నీ మందిరం యొక్క సమృద్ధి వలన చాలు చాలు వారు సంతృప్తి నందుచున్నారు. చాలు. చూడండి, నీ నీతి దేవుని పర్వతంతో సమానము. ఆయన నీతి ఎవరితో సమానం అంటండి? అందుకే ఒక పాట రాయడానికి, నన్ను దీవించిన నా యేసయ్యా నాలేమిలో తోడయున్న నజరేయుడా, అందులో ఒక చరణం ఇవ్వబడింది. చూడండి ఎందుకు పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నారు. ఏమని? నా కన్నీరు తుడచి నన్ను బలపరచేనే నీ హస్తము, నీతి గల దేవుడవు, రక్షించే దేవుడవు. ఏ దేవుడు ఆయన? క్రీస్తు. ఇక్కడ ఏం చేస్తాంటాం ఆయన? నువ్వు చదివు కదా, నీ నీతి దేవుని పర్వతంతో సమానము. ఆయన నీతి గలవాడు. ఐఎమ్ సారీ అమ్మా అనేటువంటి దేవుడు కాదు. నీకు ఇచ్చిన ప్రామిస్, నేను హెచ్చిస్తానటువంటి విధానం, నీకు ఇస్తాన పొజిషన్ దేవుడు నీకు ఇవ్వడానికి రాత్రి పగల్లో కష్టపడుతున్నాను. స్టిల్ ఐ టెల్ హిమ్ దిస్ వర్డ్స్. రియల్లీ చెప్తున్నాను, నేను నీకు ఇస్తానన్న పొజిషన్ లో నేను కూర్చోబెట్టడానికి దేవుడు ఆయన కష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన నీకు ఇచ్చే పొజిషన్ ని, ఆ స్టాండ్ ఆయన ప్రిపేర్ చేయకపోతే నువ్వు కూర్చోలేవు కదా. వెళ్ళి నువ్వు కూర్చుంటావా? ఆయన ప్రిపేర్ చేయాలి కదా, దాని కొరకు ఆయన కష్టపడుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఆయన కష్టపడుతున్నాడు. దీన్ని ఎలా చెప్తున్నావు దైవజనుడు? ఎంత బలంగా రూఢిగా యోసేపు కవలు చూపించాడు 17 సంవత్సరాన్ని. యోసేపుకి ఆ కళ చూపించిన తర్వాత ఇప్పుడు ఈ కళ నెరవేర్చే సమయం వచ్చేసింది కదా. అప్పుడు ఒక కళ చూపించాడట. ఆ కళ ఎవరికి చూపించాడంటే తండ్రి దేవుడు ఫరోకు చూపించాడు. 2 కళలు చూపించాడు. ఈ కళ్ళ భావం ఎవరు చెప్పలేకపోతున్నారు? ఎవరు చెప్పలేకపోతున్నామయ్యా? ఇంకా దేవుడు తన నడిపించడం మొదలెట్టాడు. యోసేపుని తీసుకెళ్లి ఆ 2 కళ్ళకి భావం ఒకేనట, ఒకటే భావం అంట. 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, 7 సంవత్సరాల పంట చక్కగా పండుద్ది, 7 సంవత్సరాల పంట ముందు బాగా పండుద్ది, తర్వాత 7 సంవత్సరాలు కష్టం వస్తుంది. ఏం చేయాలైతే 7 సంవత్సరాలంతా కూడా ధాన్యం అంతా మీరు స్టోరేజ్ లో పెట్టుకోండి, దీన్ని బాగా జాగ్రత్త పరిచి ఆ 7 సంవత్సరాల కరువులో మీరు జాగ్రత్తగా పడితే సరిపోద్ది. వీటన్నిటి మీద ఒక మనుషుని మీరు నియమించుకుంటే ఆ మనుషుడు ఎవరో కాదు, ఇతని వలే దేవుని ఆత్మగల మనుషుని మనం కనుగొనమని చెప్పి నువ్వే ఉండని దేవుడిచ్చిన కళ నెరవేర్చబడ్డానికి యోసేపుని దేవుడు ఒక బ్రేక్ త్రూ ఇచ్చాడు. అక్కడ దేవుడు హెచ్చించే విధానం యోసేపుకి అర్థం కాల. దేవుడు యోసేపుకి కళ ఇచ్చాడు. ఆ కళ ఎలా ఫుల్ఫిల్ చేస్తాడు? ఎందుకు వచ్చిందిరా బాబు, ఈ విశ్వాసం ఏంటి, ఈ నిరీక్షణ ఏంటి, ఏమో ఇదంతా తూచు, నేను నాకు నమ్మబుద్ధి అట్లా అని ఒకవేళ కనుక వెనకడుగేస్తే యోసేపు మళ్ళీ గొర్రెలు కాసుకోవాలి. హల్లెలూయా. నీకు దేవుడు ప్రామిస్ చేస్తే నువ్వు ఆయన ఎందుకు నమ్మిక ఉంచాలి. ఎన్ని పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండవు. నీకు దేవుడు వాగ్దానం చేస్తే అన్ని మార్గాలు సరళం చేయబడినట్టు ఉండవు. అనేకమైన ఇబ్బందులు వస్తాయి. అపవాది అనేకుల్లో ప్రవేశించి అనేకమైనటువంటి ద్వారాలు మూయడానికి ప్రయత్నం చేస్తాడు, అనేక చిక్కులు తీసుకొస్తాడు, అనేక ఆటంకాలు తీసుకొస్తాడు. కానీ నువ్వు నిలబడ్డావు అనుకో, దేవుడు అవన్నీ కూడా పారద్రోలుతాడు. హల్లెలూయా. అవన్నీ ఏం చేస్తాడండి? పారద్రోలుతాడు. నువ్వు నమ్మికొస్తున్నావా? నువ్వు విశ్వాసం ఇస్తున్నావా? దేవుని నమ్మికుంచు. ఆయన నీతి పర్వతంతో సమానం. పర్వతమా? నన్ను దీవించిన నా యేసయ్యా నాలేమిలో తోడయున్న నజరేయుడా, నన్ను దీవించిన నా యేసయ్యా నాలేమిలో తోడయున్న నజరేయుడా, నా కన్నీరు తుడచి నన్ను బలపరచేనే నీ హస్తము, నా కన్నీరు తుడచి నన్ను బలపరచేనే నీ హస్తము, నీతి గల దేవుడవు, రక్షించే దేవుడవు, నీతి గల దేవుడవు, రక్షించే దేవుడవు. మనిషి తప్పుతాడేమో కానీ సారీ అని తప్పే ఈ దేవుడు మనం కలిగిలేము. ఆయన నీతిమంతుడు. ఆయన ఎవరండి? నీతిమంతుడు. చెప్పాలి గట్టిగా, ఆయన నీతిమంతుడు. నీకు విశ్వాసం ఉందా? ఇదే మాట కొత్త నిబంధనలో యేసు భూమి మీద ఉన్నప్పుడు తండ్రి అనే దేవుడు రాజులకు రాజు ప్రభులకు పైన యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అంటాడు, ఆయన నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి, సమస్యలు మీకు అనుగ్రహింపబడతాయి. ఆయన నీతి మీరు వెతకాలి, ఆయన రాజ్యాన్ని మీరు వెతకాలి. ఆయన నీతి మాటిచ్చి తప్పుని దేవుడు కాదు. చూడండి, దేవుడు ఒక వాగ్దానం చేస్తే దావీదు నిత్యము నీ సింహాసనం మీద నీ సంతానం వాడు కూర్చుని ఒక మాట అంటుంటే ఆ నీతి ఆ వాగ్దానం చేశాడు కనుక ఆ మాట తప్పకూడదని సొలొమోను తర్వాత రెహబాము ఇలా ఎంతమంది ఎన్ని పాపాలు చేసినా ఆ సింహాసనం జోలికి దేవుడు హల్లెలూయా వెళ్ళాడండి. ఒకవేళ వెళ్ళుంటే పరిస్థితి వేరేగా ఉండేది. నీతి గల
నీతిమంతుడు నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు నీతిమంతుడు కాకపోవచ్చు, కానీ ఆయన నీతిమంతుడు. ఆ నీతిమంతుడి దగ్గర 2 మాటలు ఉండవు, 2 నాలుకలు ఉండవు. ఏమండి, 2 ద్విమనస్సులు ఉండవు ఆయన దగ్గర. ఎప్పటికప్పుడు మారిపోవడం, ఈ రోజు ఒకలాగా రేపు ఒకలా మాట్లాడడం. ఆయన ఇచ్చిన మాట, ఇచ్చిన దర్శనాలు, ఇచ్చిన కళలు నెరవేర్చుకునేటువంటి మహా చక్రవర్తిని యేసుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తుని మనం కలిగి ఉన్నాం. యేసు కావాలా నీకు? యేసు ఈ రోజు నీతో అడుగుతున్నాడు, నేను నీతిమంతునేనమ్మా, నేను హెచ్చించిన సముద్రునేనమ్మా, నిన్ను నడిపిస్తాను. నేను హెచ్చించేంత వరకు నువ్వు ఓపిక పడితే ఖచ్చితంగా నీ జీవితం అనేకులకి ఈ రోజు నుంచి ఆశ్చర్యకరంగా ఉండబోతుంది. నువ్వు బిలీవ్ చేస్తే, నువ్వు నమ్మికుంస్తే, నీ కష్టాలు చూడొద్దు, నీ ఇబ్బందులు చూడొద్దు, నీకున్న ఫైనాన్స్ ప్రాబ్లం చూడొద్దు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలుసు, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. సింహాసనం మీద కూర్చుని ఆయన కాసేపు అలాగా రెస్ట్ చేసుకునే పరిస్థితి కాదు, చూశాడు. ఏలే అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళమంటావు? సారేపతి వెళ్ళు. ఎవరింటికి వెళ్ళమంటావు? బాగా రిచ్ ఫ్యామిలీ ఉంది, అసలు లోపలంతా కూడా గోధుమ పిండి, అసలు మొత్తం ధాన్యాలు కనబడుతుంది, మొత్తం బస్తాలు కనబడుతుంది. నువ్వు అక్కడికి వెళ్తావా అని దేవుడు అని చెప్పట్లా. దేవుడు చూసి చిరునవ్వు నవ్వుకుని, సారేపత్తులో ఒక విధవరాలు ఉంది. ఎవరున్నారు? విధవరాల దగ్గరికి వెళ్ళారు. విధవరాల దగ్గరికి వెళ్ళమంటావు ప్రభు? ఏంటి ప్రభు ఇది అని ఏమైనా ఏలే తిరగబడ్డా? దేవుడు నడిపించే మార్గంలో నడవాలి. వెళ్ళాడు. దేవుడికి తెలుసు ఆ బిడ్డ చనిపోవాలనుకుంటుంది, ఆ బిడ్డ చనిపోకూడదు. ఆ బిడ్డ చనిపోవడమే కాదు, నా దైవజుడిని పోషించాలి, నేను చేసిన కార్యం ప్రపంచం అంతా చెప్పుకోవాలి. హల్లెలూయా. ఆయన కార్యాలు అంతే. దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు, నీ పరిస్థితి అంతా తెలుసు, నువ్వు అడగకముందే తెలుసు, నీ ఆలోచన అంత ఎందుకండి, నీ జీవితం డెస్టినీ ముగింపు తెలుసు ఆయనకి. ఎవరు ముగింపు అండి? కుమార్ గారు ముగింపు తెలుసు, నా ముగింపు తెలుసు, నావ్ గారు ముగింపు తెలుసు, అంతని గారు ముగింపు తెలుసు. ఇక్కడ ఉన్న ఎవ్రీ బిలీవర్ గాడ్ కెన్ అండర్స్టాండ్. నీ యొక్క భవిష్యత్ అంతా కూడా తెలుసు, నీ డెస్టినీ తెలుసు. నువ్వు నీ లాస్ట్ డే జీవితం అంతా కూడా దేవుని చేతిలో ఉంది. మీరు నమ్మగలిగితే దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు, ఆయన నీతి పర్వతంతో సమానమట. మాట తప్పలేదు కనుక యోసేపుని బైబిల్లో హెచ్చించినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. మాట తప్పే దేవుడైతే గనక యోసేపుని మనం బైబిల్ అలా చూడం. అయ్యి బాబోయ్, ఫరో ఎదుటి నేను నిలబెట్టి ఫరో తను నేను కూర్చోబెట్టాలా, చాలా కష్టం యోసేపు, ఈ పరిస్థితిని నేను మార్చలేను అని అనుకున్నాడా? మార్చి చూపించాడు. మార్చి యోసేపుకి ఇచ్చిన కళ నెరవేర్చాడు. ఏ అన్నలు అయితే పగబట్టారో అదే అన్నలు వచ్చి సాగిలిపోయినట్టుగా నాయన దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము అతని జీవితంలో నెరవేర్చబడినగా మనం చూస్తున్నాం. ఈ రోజు లాస్ట్ అండ్ ఫైనల్ నేను చెప్తున్నాను. 115వ కీర్తన ఒకసారి మీ తెరవండి. సామ్ 115వ కీర్తన 1 నుంచి 3 సంవత్సరాలు చదవమ్మా. అక్కడ ఏమనుందో చూద్దాం. మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు మహిమ కలుగును గాక. వారి దేవుడేడి అని అన్ని జనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. హల్లెలూయా. ఏం వచ్చినట్టుగా అండి? మళ్ళీ చదవనమ్మా సిస్టర్. తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఇలా ఎందుకు చేస్తున్నావు ప్రభు? నాకు అర్థం కావట్లేదు అంటానికి నువ్వు సరిపోవు, నువ్వు అడిగినా చెప్పకపోవడం. తనకిచ్చ వచ్చినట్లుగా మాత్రమే ఆయన చేస్తాడు. నువ్వు అడిగినట్టుగా చేస్తా. ఆయన దేవుడు ఎలా అవుతాడు? నీకు భవిష్యత్తు తెలియదు, నీకు జరగబోయే తెలియదు, నువ్వు ఒక మనిషివి. ఆయన యేసయ్య దేవుడు, ఆయనకి తెలుసు కానీ నీకు తెలియదు. ఆయన కిచ్చ వచ్చినట్లుగా చేస్తాడు. ఆయన చేసింది నువ్వు పొందుకోవడం వరకే మన బాధ్యత. హల్లెలూయా. అది తెలియకపోతే మనకు చాలా ప్రమాదం. అది తెలియకపోతే చాలా ప్రమాదం. ఏమంటున్నాడు అక్కడ? మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యం బట్టి నీ నామమునకి మహిమ కలుగును. వారి దేవుడైన అన్ని జనులు చెప్పుకుందరు, మా దేవుడు ఆకాశం అందున్నాడు. ఎక్కడున్నాడు? ఆకాశం అందున్నాడు. తన కిచ్చ వచ్చినట్లుగా సమస్తాన్ని ఆయన చేయబోతున్నాడు. తన కిచ్చ వచ్చినట్లుగా తన ప్రణాళిక చొప్పున, తన ఆలోచన చొప్పున ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. మీ జీవితాలు ఎక్కడ కూర్చున్న దేవుని యేసు సన్నిధిలో వచ్చి ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో, ఎవరైతే నమ్మకంగా ఇప్పుడు వాక్యాన్ని వింటున్నారో వాళ్ళ జీవితాల్లో తన కిచ్చ వచ్చినట్టుగా ఈ వాక్యం పట్ల ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో ఆయన చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చేయగలడు. బట్ యువర్ నేమ్ గివ్ గ్లోరీ బికాస్ ఆఫ్ యువర్ మర్సీ, బికాస్ ఆఫ్ యువర్ ట్రూత్. బికాస్ ఆఫ్ యువర్ ట్రూత్ అంటే నువ్వు సత్యము, నీ వాక్యమే సత్యము, ఆయనే సత్యము. ఓకే, బికాస్ ఆఫ్ యువర్ ట్రూత్ అనే మాట మనము బైబిల్లో మనం చూస్తున్నాం. అందుకనే దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. దేవుడు ఎవరండి? నమ్మదగిన వాడు. నువ్వు నమ్ముతున్నావా? బట్ అవర్ గాడ్ ఈజ్ ఇన్ హెవెన్. ఆయన హెవెన్ లో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఆయన తన కిచ్చ వచ్చినట్లుగా సమస్తాన్ని చేయబోతున్నాడు. ప్రభా, నువ్వు హెచ్చించే విధానము నాకు అర్థం అవ్వకపోవచ్చు, కానీ నువ్వు హెచ్చించే మార్గం గుండా నువ్వు నన్ను నడిపిస్తున్నావు కనుక నేను నడవడానికి సిద్ధంగా ఉన్నాను.
అని నువ్వు చెప్పగలిగితే దేవుడు నీ కొరకు నిర్ణయం తీసుకున్నటువంటి ఆ పొజిషన్ నువ్వు కళ్ళతో చూస్తావు. హల్లెలూయా. కళ్ళతో చూస్తావు. దైవజనుడు ప్రార్థన చేస్తే నువ్వు చూడవు. దైవజనుడు ఏదో చెప్తే జరిగిపోదు. నువ్వు దేవుని హెచ్చించే విధానం ఆ మార్గంలో నువ్వు నడిస్తేనే, లేదంటే వంకర త్రోవలు ఏర్పాటు చేసుకున్నట్టుగా నువ్వు నీ త్రోవ ఏర్పాటు చేసుకుంటే నీ జీవితం అంతా కూడా ముగించబడుతుంది. ఆయన తీసుకున్న నిర్ణయం నీ జీవితం ఫుల్ఫిల్ కావు. ఆయనని హెచ్చించే విధానం నీకు అర్థం అవ్వాలి. ఆయన ఈరోజు చెప్తున్నాడు, ఈరోజు మనందరితోటి యోసేపుని దేవుడు విడిచిపెట్టలేదు. యోసేపు జీవితంలో తన నీతిని కనపరిచాడు. ఇదిగో చూడండి, నేను నీతిమంతుణ్ణి, నేను మాటిచ్చి తప్పేవాడిని కాదు, కళ్ళిచ్చి తప్పేవాడిని కాదు, నేను తప్పించుకునే సృష్టికర్తను కాదు, నేను బొంకేవాడిని కాదు, నేను అబద్ధం చెప్పేవాడిని కాదు, నేను నీతిమంతుడిని. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు కనుక ఆ నీతి యోసేపు జీవితంలో కనపరచబడుతుంది. ఈరోజు నీ జీవితంలో ఒకటే నిర్ణయం తీసుకో. ఇక్కడి నుంచి నేను నమ్ముతున్నా, నువ్వు హెచ్చించే విధానము ఎలా ఉండబోతుందో నాకు పరిపూర్ణంగా తెలియకపోవచ్చు, కానీ నువ్వు నన్ను హెచ్చిస్తాను ఒక వాగ్దానం చేసావు. ఆ వాగ్దాన్ని బిలీవ్ చేస్తున్నాను. నువ్వు నన్ను హెచ్చించు, నువ్వు హెచ్చించే మార్గం నేను నడవబోతున్నాను, నేను నడవాలనుకుంటున్నాను అని నువ్వు చెప్పగలిగితే, ఇక్కడ మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చెప్పాలి. ఏదో బలవంతంగానో ఏదో అయిష్టంగానో చెప్తే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు, దాన్ని తీసుకోడు. నువ్వు హెచ్చించే విధానములో నేను నడవబోతున్నా. నువ్వు హెచ్చించే విధానం నాకు అర్థం అవ్వకపోవచ్చు, కానీ ఒకరోజు అది నేను చూస్తాను. నేను హెచ్చిస్తున్నావు, నేను హెచ్చించే మార్గం నేను నడుస్తాను అని నువ్వు చెప్పగలిగి ఇక్కడ ఒక నిర్ణయం తీసుకో. దేవునితో ఒక కమిట్మెంట్ చేసుకో. ప్రభా, నువ్వు నన్ను హెచ్చిస్తానన్నావు, నేను నమ్ముతున్నాను, కానీ ఆ మార్గం నాకు అర్థం అవ్వకపోవచ్చు, కానీ నేను నడుస్తాను, నువ్వు నడిపించంటే నేను ఆయన ఖచ్చితంగా ఆయన నీ చెయ్యి పట్టుకుని నడిపించబోతున్నాడు. నీ చెయ్యి పట్టుకుని నడిపించబోతున్నాడు. నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. నేను ఆయన నడిపిస్తాను. నువ్వు నమ్మితే కనుక మోకరించి ప్రార్థన చేయి. ప్రభా, నువ్వు నన్ను హెచ్చిస్తావు, నేను నమ్ముతున్నా. నువ్వు నన్ను హెచ్చించే విధానం మార్గం నాకు తెలియపోయినా నేను నడవడం సిద్ధంగా ఉన్నా. నాయన, నీకు ముందుగానే కొంచెం తాసులు చెల్లిస్తున్నాను, నువ్వు నన్ను హెచ్చిస్తున్నాను చెప్పి మోకరించి ప్రార్థన చేసుకోండి. భారం కలిగి దేవునితో చెప్పుకోండి మీ పరిస్థితి. నీ పరిస్థితి ఎలాంటి పరిస్థితి, ఎడారి పరిస్థితి, అప్పుల పరిస్థితి, నిందల పరిస్థితి, లేదంటే అనుమానాల పరిస్థితి, లేదంటే కక్షల పరిస్థితి, దేవుడికి అన్ని తెలుసు. ఒక పాత్రగా నాకు తెలియకపోవచ్చు. దేవుడు గొప్ప దేవుడు. నాకు దర్శనం ఇచ్చినప్పుడు నేను నమ్మిక ఉంచాను. నేను వైజాగ్ దాకా వెళ్ళగలిగాను. దేవుడు నమ్మదగినవాడు. ఆయన నీతి ఆయన పర్వతంతో సమానము. ఆయన నీతిమంతుడు. నీతిగల దేవుడవు, రక్షించే దేవుడవు, నీతిగల దేవుడవు, రక్షించే దేవుడవు. ఆయన నీతిమంతుడు కనుకే బైబిల్లో అనేక మంది జీవితంలో దేవుడు హెచ్చిస్తానన్న ప్రతి వాగ్దానాన్ని, దేవుడు హెచ్చిస్తానని ఏదైతే కన్ఫెస్ చేశాడో తన దైవజనుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా అది నెరవేర్చగలిగాడు. ఆయన నీతిమంతుడు. దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు నీతిమంతుడిని కలిగి ఉన్నావు. ఆయన నీతిమంతుడు. ఆయన నీతి దేవుని పర్వత సమానం అనేటువంటి మాట మన బైబిల్లో చూస్తాను. అది వివరించడానికి నాకు అర్హత లేదేమో అనుకుంటాను. ఆయన నీతి ఎంత గొప్పది. ఐజా చాప్టర్ 41 verse 10 అంటాడు, నా నీతి అనే దక్షిణ హస్తంతో మిమ్మల్ని నేను ఆదుకుంటానని మాట అక్కడ చెప్తాడు. నా నీతి అనే దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను అనే మాట బైబిల్లో చూస్తాం. ఇలా అనేకమైన మాటలు బైబిల్లో కనబడతాయి. నీతి. ఆయన న్యాయాధిపతి. ఆయన ఏదైనా మాటిస్తే, ఏదైనా చేస్తానంటే, హెచ్చిస్తానంటే ఆయన ఆ హెచ్చించే విధానములో బిజీగా ఉన్నాడు. ఆయన వర్క్ చేస్తున్నాడు. ఆయన మార్గాలు సరళం చేస్తున్నాడు. ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయడానికి ఏ పరిస్థితులన్నీ కావాలో ఆ పరిస్థితులన్నీ కూడా ఆయన తన చేతులతో, తన స్వహస్తాలతో సిద్ధపరుస్తున్నాడు. అవి మన కంటికి కనబడవు. ఆయన మార్గంలో ఆయన హెచ్చించే విధానము నీకు అర్థం అవ్వకపోవచ్చు. నువ్వు నడిస్తే ఆయన హెచ్చించేటువంటి విధానము నీకు రాను దినాలు అర్థమవుతుంది. యోసేపు కూడా తెలియదు, అక్కడ నా వివాహం జరుగుతుంది, ఇక్కడ ఈ ఐగుప్తు దేశంలో వివాహం జరగబోతుంది, ఈ ఐగుప్తు దేశం అంతా కూడా ఫరో తర్వాత నేను ఏలబోతున్నాను, నా చేతికి ఉంగరం పెడతాడు, నాకు ఒక బంగారు చైన్ వేస్తాడు అని యోసేపు ఎప్పుడు ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. 30వ సంవత్సరం వచ్చేటప్పటికి అతను దేవుడు నిర్ణయాలు జరగబోతున్నాయి తనకు తెలియదు. కానీ దేవుని యందు దేవుడు హెచ్చించాడనేటువంటి నమ్మికతల్లో ఉంది కనుక, దేవుని మార్గంలో నడిచాడు కనుక చెరసాల్లో ఉండగలిగాడు. బానిస బ్రతికాడు, పాపము చేయలేదు, నీతిగా బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడు. దేవుడిచ్చినటువంటి హెచ్చింపు అతని కళ్ళకు చూపించాడు. దేవుడు ఇస్తానటువంటి జీవితాన్ని చూడగలిగాడు. దేవుని కృపని కళ్ళతో చూశాడు, ఆ నీతి చూశాడు. దేవుడు హెచ్చిస్తానటువంటి ఆ పొజిషన్ అతను అనుభవించాడు కూర్చుని.
ఎప్పుడు జరిగింది అది? కొన్ని సంవత్సరాలు పట్టింది. దేవుడు హెచ్చించే విధానము నీకు అర్థం అవ్వాలి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అర్థం అవుతే దేవుడు నన్ను హెచ్చిస్తాడు అని బిలీవ్ చేస్తే అది 10 సంవత్సరాలు పట్టొచ్చు, 5 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు, 4 సంవత్సరాలు పట్టొచ్చు, 8 సంవత్సరాలు పట్టొచ్చు, 9 సంవత్సరాలు పట్టొచ్చు, ఐ డోంట్ నో. బట్ రైట్ టైంలో దేవుడు ఆ వాగ్దానాన్ని పులిపిలి చేసి మహిమ పొందుతాడు. హల్లెలూయా. నమ్మికుంచు ప్రియ దేవుని బిడ్డ, భారం కలిగి ప్రేర్ చేసుకో. ఏదో అనాలోచనతో కూర్చోవద్దు. ఏదో వచ్చేమో వెళ్ళిపోమంటే నేనేమి చేయలేను. దేవుడు నీతో ఏం మాట్లాడు, ఆయన హెచ్చించే విధానము ఎలా ఉండబోతుందనే ప్రసంగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడమన్నారు, సిద్ధపరిచారు ఆయన. ఈ రోజు మనందరితో మాట్లాడారు. ఓపిక పడదాం, ఓర్చుకుందాం, సహనం కలిగి ఉందాం. దేవుడు హెచ్చించే విధానము అనేకులకి కనపరచబోతున్నాడు. ఆయన తన కిచ్చ వచ్చినట్టుగా చేయబోతున్నాడు. సమస్తము ఆయన చేయగలడు. ఆయన నీతి మనకు కనబడబోతుంది. అయ్యో వాగ్దానం చేసావు, మాటిచ్చావు, మర్చిపోయావేమో అనుకున్నారు, కానీ మర్చిపోలేదు. నువ్వు చేసి చూపించాలనేటువంటి సాక్ష్యాన్ని దేవుడు నీ దగ్గర నుంచి తీసుకోవాలని ఆశపడుతున్నాడు. మాట తప్పే దేవుడు కాదు క్రీస్తు. ప్రార్థన చేసుకో, భారం కలిగి ప్రార్థన చేసుకో.